హలో ఎవ్రీవన్. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు క్లౌడ్ ఈ క్లౌడ్ లో కూడా అజూర్ క్లౌడ్ ని, అది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన అజూర్ క్లౌడ్ ని ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి, మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నేను ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సెషన్ లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్కువగా ఇన్ డెప్త్ గా వెళ్ళను. మన క్లౌడ్ ప్రొవైడర్స్ ఏమేమి టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి, ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి యూజ్ కేసెస్ లో వాడుకోవచ్చు, ఎలాంటి జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటాం అనే దాని గురించి చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఓన్లీ అజూర్ క్లౌడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను అంతే ఈ రోజు వర్క్ సెషన్ లో. రిమైన్ సెషన్ లో అసలు క్లౌడ్ టెక్నాలజీ ఎందుకు వాడతాం, అసలు క్లౌడ్ ఎందుకు ఇచ్చింది, అసలు దానివల్ల యూజెస్ ఏంటి, మన మార్కెట్ లో సాఫ్ట్వేర్ సైడ్ ఎలా వాడుకుంటాము, ఎలా డిప్లాయ్మెంట్ లో వాడుకుంటాము, ఎలా డెవలప్మెంట్ చేసుకుంటాము, మన చాట్ బాట్ ని ఎలా క్రియేట్ చేసుకుంటాము, తర్వాత అన్ని వాయిస్ క్లోనింగ్ ఎలా చేసుకుంటాము, వాయిస్ చాట్ బాట్స్ కానీ, లేకపోతే మామూలు చాట్ కంప్లీషన్ చాట్ బాట్స్ కానీ, వీడియో జనరేషన్ చాట్ బాట్స్ కానీ, లేకపోతే ఆడియో జనరేషన్ చాట్ బాట్స్ కానీ, లేకపోతే మనకి ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకోవడం, ఫౌండేషనల్ మోడల్స్ ఏంటి అనేది గూగుల్ క్లౌడ్ లో ఎలా ఉంటుంది, అజూర్ క్లౌడ్ లో ఎలా ఉంటుంది, అమెజాన్ క్లౌడ్ లో ఎలా ఉంటుంది, ఇంకా రిమైన్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆలీబాబా క్లౌడ్ అని చెప్పేసి, తర్వాత ఐబిఎం క్లౌడ్ అని చెప్పేసి చాలా క్లౌడ్స్ టెక్నాలజీస్ ఉన్నాయి అనమాట. క్లౌడ్ ప్రొవైడర్స్ టెక్నాలజీ వేరు, క్లౌడ్ ఈజ్ డిఫరెంట్. ఒకటే అర్థం చేసుకోండి, క్లౌడ్ ఈజ్ డిఫరెంట్, టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నేను క్లౌడ్ మామూలు క్లౌడ్ అంటే మనకి క్లౌడ్ ఎలా ఉంటుందంటే ఇలా జస్ట్ ఇక్కడ చెప్తున్నాను. మామూలు క్లౌడ్ అనేది ఎందుకు వచ్చిందంటే, మామూలుగా మనకి ఏంటంటే ఏదైనా మనకి మొబైల్ ఫోన్ వాడతాము, తర్వాత ల్యాప్టాప్ వాడుతాము, అంతకుముందు డెస్క్టాప్ లో వాడాము, తర్వాత ఫ్లాపీ డిస్క్లు అన్నాము, సిడి కాంపాక్ట్ డిస్క్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి అనమాట మనకి. అవి ఎందుకంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి. మామూలుగా ఏంటంటే మనం మిగతా అప్లికేషన్స్ యూజ్ చేసుకున్నా కానీ తర్వాత అందులో ఏం చేయాలి, మనం డేటాని స్టోర్ చేసుకోవాలి. డేటాని స్టోర్ చేసుకోవాలి. ఈ డేటాను స్టోర్ చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి ఎక్స్టర్నల్ డివైజెస్ అంటే, దాటిని ఏమంటారంటే సిడి కాంపాక్ట్ డిస్క్ అని, తర్వాత ఫ్లాపీ అని, తర్వాత హార్డ్ డిస్క్ అని, తర్వాత పెన్ డ్రైవ్స్ అని, ఇలా మనకి చాలా ఎక్స్టర్నల్ డివైస్ ఉన్నాయి మనం డేటాను స్టోర్ చేసుకోవడానికి. ఈ డేటాను స్టోర్ చేసుకోవడానికి మనకి ఎక్కడ మొబైల్ ఫోన్స్ లో కానీ, మొబైల్ ఫోన్స్ దీన్ని మెమరీ కార్డ్స్, మొబైల్ ఫోన్స్, సిపియూస్, సెంట్రల్ ప్రాసెసింగ్ కంప్యూటర్స్, తర్వాత ల్యాప్టాప్స్, ఇవి మనకి జనరల్ గా మనకు తర్వాత వీటికి కంపల్సరీగా ఒక సర్వర్స్ అని, సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ. ఇప్పుడు వీటిలో ఏంటంటే మనం డేటాను స్టోర్ చేసుకుని వీటికి కొంత లిమిట్ ఉంటుంది. సపోజ్ 100 GB డేటా అని, లేకపోతే 16 GB డేటా అని చెప్పేసి ఇంత మెమరీ స్పేస్ ని మనకి ఇస్తాడు అనమాట. డిఫాల్ట్ గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ డేటా అనేది స్టోరేజ్ కనుక ఎక్కువైంది అనుకో, మన సిస్టమ్ లో ఉన్న సర్వర్ కానీ, మొబైల్లో ఉన్న సర్వర్ కానీ ఏమైందంటే వర్క్ చేయదు అనమాట. ఎందుకంటే ఎక్కువగా అయిపోయింది కనుక, దానికి ఉన్న స్పీడ్ కన్నా ఎక్కువ డేటా ఇచ్చేవాళ్ళు కనుక అది స్పీడ్ తక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఏంటంటే మనం ఎక్స్టర్నల్ గా సపోజ్ అది ఒకటి మెయిన్ డ్రాబ్యాక్. తర్వాత ఏమైందంటే వీటిలో కనుక మళ్ళీ అక్కడ డేటాని కనుక కొంచెం తక్కువగా సేవ్ చేసుకొని మిగతా ఎక్స్టర్నల్ డివైసెస్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్లాపీ డిస్క్ కానీ, కాంపాక్ట్ డిస్క్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, మెమరీస్ లో కానీ స్టోర్ చేసుకున్నాం. సపోజ్ ఈ డివైజెస్ ఎక్కడైనా మనకు పోయినా కానీ, ఎక్కడైనా మిస్ అయినా కానీ అప్పుడేమది మనం డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ కంప్యూటర్లో కానీ, మొబైల్లో కానీ మనం స్టోర్ చేసుకుంటే, సపోజ్ వైరస్ రావటం కానీ, లేకపోతే మొబైల్ ఫోన్ కానీ, కంప్యూటర్లో ఖరాబ్ అయినా కానీ మనం డేటాని మళ్ళీ రిట్రీవ్ చేసుకోలేము. మనం యాజ్ ఇట్ ఈస్ గా ఆ డేటాని తీసుకురావాలన్నా కానీ చాలా కష్టమైన పని అనమాట. అందుకని చెప్పేసి క్లౌడ్ అనే టెక్నాలజీ బయటకు వచ్చింది అనమాట. క్లౌడ్ టెక్నాలజీ కొనుక్కున్నారు. క్లౌడ్ టెక్నాలజీ ఏంటంటే, నేను ఏమనుకున్నాను అంటే, ఇలా మనకి క్లౌడ్స్ ఉంటాయి కదా, ఇలా క్లౌడ్స్ అంటే మనకి వీటిని మేఘాలు అంటాం కదా, మనకి తెలిసిందిగా మేఘాలు కానీ స్కై అంటాం కదా. ఈ స్కైలో పెడతారా, లేకపోతే ఫైల్స్ ని ఎలా స్టోర్ చేస్తారు, అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ ఎలాంటి సిస్టమ్స్ ఉందో కదా, ఇలా స్టోర్ చేస్తారా అని అనుకునేవాడు అనమాట. కాకపోతే తర్వాత తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, ఇలాగా మనకి క్లౌడ్ అంటే ఏంటంటే మనకి ఆకాశంలో పెట్టరు. మనం ఒక ఇంటర్నల్ గానే మనం ఏం చేస్తామంటే ఒక వర్చువల్ మెషిన్స్ ని క్రియేట్ చేసుకొని అందులో స్టోర్ చేసుకుంటాం అని చెప్పేసి తెలుసుకున్నాను అనమాట. అందులో క్లౌడ్ ప్రొవైడర్స్ అనేది ఉన్నాయి అనమాట. క్లౌడ్ ప్రొవైడర్స్ లో గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ అని, తర్వాత ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ ప్రొవైడర్ అని, అజూర్ క్లౌడ్ ప్రొవైడర్ అని, తర్వాత ఐబిఎం అని, తర్వాత ఆలీబాబా అని, ఇంకా చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు.
ఈ క్లౌడ్ టెక్నాలజీస్ వేరనమాట. ఆ క్లౌడ్ టెక్నాలజీ ఎందుకంటే ఈ క్లౌడ్ ఎందుకు వచ్చిందంటే మనం ఎక్కడైనా సరే ల్యాప్టాప్ ని కాకుండా లేకపోతే మన మనకు లేకపోయినా కానీ మన దగ్గర మొబైల్ ఫోన్ లేకపోయినా కానీ మన దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా కానీ మన దగ్గర హార్డ్ డిస్క్ లేకపోయినా కానీ మనకి ఎక్కడైనా సరే ఇంటర్నెట్ ఉన్న ప్రదేశంలో ఇంటర్నెట్ ఉండి మనకి దానికి ఒక జీమెయిల్ ఐడి కానీ ఫేస్బుక్ ఏదైనా ఒక మెయిల్ ఐడి ఉంటే క్రెడెన్షియల్స్ ఉంటే మనం అక్కడికి వెళ్ళి మన డేటాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని క్లౌడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇక ఏం కావాలంటే మన క్లౌడ్ లోకి ఉపయోగించుకోవాలంటే కంపల్సరీగా ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది ఇక్కడ చెప్పాలదలుచుకున్నా నేను. మనకి ఇక్కడ డేటా లాస్ ఏం జరగదు అనమాట. కాకపోతే డేటా సెక్యూరిటీగా పంపించుకోవాలి. ఈ సెక్యూరిటీ కోసం తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్స్ క్లౌడ్ టెక్నాలజీస్ ఏమేమి టెక్నాలజీ ఉంటుందంటే ఐఏఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఎస్ఏఎస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ ఎస్ఏఏఎస్. ఐఏఏఎస్, ఎస్ఏఏఎస్, పిఏఏఎస్. ఈ మూడు అంటాం. ఇక్కడ ఐఏఎస్ఎస్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, లేదా సిస్టమ్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఈ ఈ మూడు టెక్నిక్స్ అన్నమాట. వీటిలో ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, హైబ్రిడ్ క్లౌడ్ ఉంటుంది. ఈ మీకు జస్ట్ నేను ఈ నేమ్ సేవ్ స్పేస్ చెప్తాను. ఈ ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ గురించి మొత్తం మీకు నీట్ గా తర్వాత ఐఏఎస్ ఏంటి, శాస్ అంటే ఏంటి, ప్యాస్ అంటే ఏంటి, వీటిని ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం, ఈ క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల, క్లౌడ్ ప్రొవైడర్స్ గురించి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటిది, మనం ఎందుకు వాడాలనేది మొత్తం మీకు తెలుగులోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ లో అజూర్ క్లౌడ్ ప్రొవైడర్ గురించి మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ అజూర్ క్లౌడ్ ప్రొవైడర్ అనేది మనకి పే యాజ్ యూ గో అని అంటారనమాట. ఈ ఏదైనా క్లౌడ్ ప్రొవైడర్ ఎందుకంటే మనకి సపోజ్ మనకి ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలన్నా కానీ, సపోజ్ అంతకుముందు కరోనాకు ముందు దాకా ఏమైందంటే మనకు కంపల్సరీగా మనకి ఇంటర్నల్ సర్వర్స్ ఉండేవి. ఏదైనా కంపెనీ పెట్టుకున్నా కానీ దానికి ఒక సర్వర్ మెయింటైన్ చేసేవాళ్ళు. దానికి సర్వర్ మెయింటైన్ చేయాలంటే కరెంట్ కావాలి, ప్లేస్ కావాలి, తర్వాత సెక్యూరిటీ కావాలి, తర్వాత దాని మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఉండే అనమాట. ఎప్పుడైతే మన కరోనా వచ్చిందో అప్పటి నుంచి ఏమైందంటే క్లౌడ్ ప్రొవైడర్స్ వాడటం అనేది ఎక్కువైంది. మన స్టార్ట్అప్స్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే క్లౌడ్ యూజ్ చేసుకోవడం వల్ల. ఎందుకంటే మన సర్వర్స్ ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సిస్టమ్స్ కానీ, ప్లాట్ఫామ్ కానీ మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అనమాట. మనం ఎంతవరకు వాడుకుంటాము, మన డేటాని ఒక జీబీలో పెట్టుకుంటామా, లేకపోతే 1 మంత్ వాడుకుంటామా, 2 మంత్స్ వాడుకుంటామా, 3 మంత్స్ వాడుకుంటామా, దాన్ని బేస్ చేసుకుని మనం పే చేయడాన్ని పే యాజ్ యూ గో సర్వీస్ అంటాం. ఈ సర్వీసెస్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే మీకు ఓన్లీ అజీర్ క్లౌడ్ ప్రొవైడర్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎక్స్ప్లోర్, నాట్ ఎక్స్ప్లెయిన్, ఓన్లీ చూయిద్దామని అనుకుంటున్నాను. అది ఎలా చేయాలి, ఏం చేస్తాం అనేది ఇప్పుడు జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. ఇలా ఒక ఒక ట్యాబ్ తీసుకోండి. ఒక ట్యాబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్కి వచ్చిన తర్వాత ఒక ట్యాబ్ తీసుకోండి. ఈ ట్యాబ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ అజ్యూర్ అని పెట్టండి. ఇక్కడ అజ్యూర్ పోర్టల్ లాగిన్ ఉంది కదా, అజ్యూర్ పోర్టల్ లాగిన్ క్లిక్ చేయండి. అజ్యూర్ పోర్టల్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈజీగా నావిగేషన్ చేయండి. ఫస్ట్ ఏదో ఒక లింక్ అజూర్ పోర్టల్, మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ ఉంది కదా, ఆ అజూర్ పోర్టల్ మీద కనుక క్లిక్ చేస్తే మనం ఇంకొక పేజీకి నావిగేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఏదైనా ఒక పేజ్ మీద లింక్ చేసి దీని వెబ్ పేజెస్ అంటాం కదా, ఈ వెబ్ పేజెస్ అనేది మనకి ఒక పేజీ నుంచి ఈ పేజీలో ఉన్న వాళ్ళం ఒక వేరే పేజీకి వెళ్ళడాన్ని ఏమంటారంటే సైంటిఫికల్ గా టెక్నికల్ గా ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ అంటాము. ఆ దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, వెబ్ ఫ్రేమ్వర్క్స్ ఎలా క్రియేట్ చేయాలి, వెబ్ అంటే ఏంటిది, హోస్ట్ అంటే ఏంటిది, ఇవన్నీ మీకు తర్వాత ఫ్లాస్క్ అంటే ఏంటి, హీరో అంటే ఏంటి, జాంగో జాంగో అంటే ఏంటి, తర్వాత పాస్ట్ ఏపీఐ, రెస్ట్ ఏపీఎస్ గురించి మీకు మొత్తం క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ కనుక వీడియో లెంత్ కనుక ఎక్కువ అవుతుంటే ఆ, కొంచెం ఓపికతో ఏనండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు వరకు అయితే జస్ట్ త్వర త్వరగా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అజూర్ పోర్టల్ కనిపిస్తుంది కదా, అజూర్ పోర్టల్ మీద క్లిక్ చేయండి. ఈ అజూర్ పోర్టల్ మీద క్లిక్ చేస్తే మనకి రెండు సర్వీసులు ఉన్నాయి. ఒకటి ఫ్రీ సర్వీస్ ఉన్నాయి, రెండు పెయిడ్ సర్వీస్ ఉన్నాయి అనమాట. ఫ్రీ సర్వీస్ అంటే ఏంటంటే మనకి జస్ట్ మనకు ఒక క్రెడిట్ కార్డు కావాలి. ఆ క్రెడిట్ కార్డు చేసుకొని వాళ్ళు ₹2 కట్ చేసుకుంటారు అనమాట. ఆ ₹2 కట్ చేసుకుని మళ్ళీ ఎంపట మనకి ఆ ₹2 మన అకౌంట్ లో పడిపోతాయి. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకు సైన్ ఇన్ కావాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మన ఇక్కడ ఉంది కదా సైన్ ఇన్ ఆప్షన్ ఉంది. సైన్ ఇన్ అంటే ఆల్రెడీ మీరు యూజర్ అకౌంట్ ఉంటే మీరు సైన్ ఇన్ వెళ్ళిపోవచ్చు. లేకపోతే మనం కొత్తగా న్యూ యూజర్ కనుక ఇప్పుడు అజిర్ పోర్టల్కి మనకు న్యూ టు యూజర్ స్టార్ట్ ఫ్రీ అని కొట్టామనుకోండి, మనకి ఇలా అడిగిద్ది అనమాట. ఇలా ఒక పేజ్ లో ఒక నావిగేట్ అయ్యాం. ఇక్కడ
ట్రై అజూర్ ఫర్ ఫ్రీ ఉంది, పే యాజ్ యూ గో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పే యాజ్ యూ గో అంటే ఏంది, ట్రై యూజర్ ఫర్ ఫ్రీ. ఇక్కడ ఏంటంటే మనం యూజర్ అజూర్ ఫర్ ఫ్రీ, మనం అజూర్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే వాళ్ళు కొన్ని క్రెడిట్స్ ఇస్తారనమాట. ఇక్కడ పే యాజ్ యూ గో అంటే ఏంటంటే మనకి ఏదైనా సర్వీసెస్ కావాలనుకుంటే ఆ సర్వీస్ ని ఎంత కాలం కావాలి, ఎంత టైం కావాలి అనేది మాత్రమే తెలుసుకొని మనం దానికి మనీ పే చేసి యూజ్ చేసుకోవడాన్ని పే యాజ్ యూ గో సర్వీస్ అంటారన్నమాట. ఇప్పుడు మనకి పే యాజ్ యూ గో సర్వీస్ కావాలన్నా కానీ, ట్రై అజ్యూర్ ఫర్ ఫ్రీ కావాలన్నా కానీ మనకి ఏం కావాలంటే, ఏం కావాలి, ఒక క్రెడిట్ కార్డు కావాలి. ట్రై అజ్యూర్ ఫర్ ఫ్రీకి మనం ఎన్రోల్ కావాలంటే, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే క్రెడిట్ కార్డు కావాలి. క్రెడిట్ కార్డులో సింపుల్ గా ₹2 కట్ చేసుకుని మళ్ళీ మనకి అథెంటికేషన్ పర్పస్ అనమాట, అది సింపుల్ గా అనమాట, సెక్యూరిటీ డిపాజిట్ అనుకోండి, మళ్ళీ మనకి వెంటనే రిపీట్ అవుతాయి. ఒకవేళ మనకి ఇక్కడ కొన్ని ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారనమాట. ఆ ఫ్రీ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఆటోమేటిక్ కట్ అవుతాయి అంటే కట్ కాదనమాట. మిమ్మల్ని, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏ సర్వీస్ అయితే తీసుకోవాలనుకున్నారో ఆ సర్వీస్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మన అకౌంట్ లో డబ్బులు కట్ అవుతాయి. అంతే తప్పితే మనకి అకౌంట్ లో ఎలాంటి డబ్బులు కట్ కావు. మీరు ఎలాంటి టెన్షన్స్ పడద్దు, ఎలాంటి అపోహలు అందద్దు అనమాట. ఇక్కడ నేను ట్రై అజ్యూర్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తున్నాను. మనకు ఇంకొక పేజీ నావిగేట్ అవుతుంది. ఇక్కడ పేజ్ నావిగేట్ అయితే చాలా ఈజీ అనమాట ప్రొసీజర్. మీరు ఈజీగా మనకి జీమెయిల్ అకౌంట్ కానీ, ఇంకా ఫేస్బుక్ లో అకౌంట్ కానీ, ట్విట్టర్ లో కానీ, లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎలా క్రియేట్ చేసుకుంటారు అలాగే. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కనుక నాకు డైరెక్ట్ గా ఇక్కడ నావిగేట్ అయిపోయింది. లేకపోతే ఇక్కడ ఏం చేస్తారు, సైన్ ఇన్ విత్ డిఫరెంట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అన్నా కానీ, లేకపోతే ఏం, ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించాలంటే నేను ఆల్రెడీ సైన్ ఇన్ ఉన్నాను కనుక మీకు డైరెక్ట్ గా నేను సైన్ ఇన్ అయిపోతుంది. సైన్ ఇన్ తర్వాత మిగతాది చూపిస్తాను వేరే అకౌంట్ లో నేను, లేకపోతే సైన్ ఇన్ విత్ ఏ డిఫరెంట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని కొట్టి అనుకోండి, సపోజ్ ఏమొస్తుందంటే చూద్దాం. ఇప్పుడు మనం ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి కదా, ఒక అకౌంట్ ని క్రియేట్ చేయాలంటే సేమ్ మళ్ళీ అదే అడుగుతుంది. సపోజ్ నేను సైన్ ఇన్ కొడతాను. సైన్ ఇన్ కొట్టిన తర్వాత నా అకౌంట్ ఉంది కనుక, లేకపోతే మనం మన జీమెయిల్ అకౌంట్ కూడా ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అదేమి టెన్షన్ పడద్దు, మనం ఎలాగైనా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ అకౌంట్, హాట్మెయిల్ కానీ, లేకపోతే అవుట్లుక్ కానీ, ఎలా అయినా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అగ్రిమెంట్ అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారంటే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే చూడండి, క్రియేట్ యువర్ అజూర్ ఫ్రీ అకౌంట్. మనం ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, పాపులర్ సర్వీసెస్ ఫర్ ఫ్రీ ఫర్ 12 months. మనకి పాపులర్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అజూర్ లో మనకి 12 months ఫ్రీగా ఇస్తారు. అందులో ఏమి ఇస్తారంటే చూడండి, 55+ సర్వీసెస్ ఆల్వేస్ ఫ్రీ, అంటే లైఫ్ లాంగ్ మనకి ఎంత కాలం కావాలంటే అంతకాలం 55+ సర్వీసెస్ అనేది మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకి ఆ ఫ్రీ సర్వీస్ లో మనకి ఏమన్నారు, అజూర్ ఫ్రీ కదా, మనకి ఎంత ఇస్తారంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ₹13,300 క్రెడిట్ ఇస్తారనమాట. ఎప్పుడు వరకు, ఫస్ట్ 30 days. మనం ఎప్పుడైతే ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న దగ్గర నుంచి, అంటే ఈ రోజు మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకి ఈ 30 days లో మనం 13,300 క్రెడిట్స్ ని వాడుకోవచ్చు అనమాట. ఫ్రీగా వాడుకోవచ్చు. మన సర్వీసెస్, ఆ సర్వీస్ ని తీసుకొని ఒక్కో సర్వీస్ ఒక్కొక్క కొంత క్రెడిట్ అనేది కట్ అవుతా ఉంటుంది అనమాట. తర్వాత నో ఆటోమేటిక్ ఛార్జెస్. ఇక్కడ మనకి ఎలాంటి ఆటోమేటిక్ ఛార్జెస్ పడవు. మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా గానీ మనకు ఆటోమేటిక్ గా డిటెక్ట్ కావు. ఎందుకు కావు చూడండి, ఆఫ్టర్ యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ ఓవర్, అంటే ఈ క్రెడిట్ ఈజ్ ఓవర్ అయితే, అంటే ₹13,300 అనే కనుక మనకున్న క్రెడిట్ కనుక ఓవర్ అయిపోతే, అంటే అయిపోతే, వి విల్ ఆస్క్ యూ మనల్ని అడుగుతుంది, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ పే యాజ్ యూ గో. మీరు మీ క్రెడిట్స్ అయిపోయి మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, కంటిన్యూ చేయాలనుకుంటే పే యాజ్ యూ గో సర్వీస్ కి మీరు వస్తారా అని అడుగుద్ది అనమాట. ఇఫ్ యూ డూ, మీకు ఇష్టమైతేనే, యూ ఓన్లీ పే ఇఫ్ యూ యూస్ మోర్ దాన్ ది ఫ్రీ అకౌంట్ ఆఫ్ సర్వీస్. మనకి ఫ్రీగా వచ్చే సర్వీసెస్ కాకుండా ఇంకేదైతే, అంటే 55+ సర్వీసెస్ మనకు ఫ్రీగా ఇస్తారు కదా ఆల్వేస్, అవి కాకుండా ఇంకేదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీస్ మీరు యూజ్ చేసుకోండి. అన్ని సర్వీస్ కాదు, మీరు ఏ సర్వీస్ యూజ్ చేసుకుంటారని ఆ సర్వీస్ కి పే చేయాలి. అన్ని సర్వీస్ కి కట్ కావు. ఆ సర్వీస్ ని బేస్ చేసుకొని, ఆ ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని, దాని యొక్క బేస్ చేసుకొని మనకు కట్ చేస్తారు అనమాట. అంతే, మనకి ఆటోమేటిక్ ఎలాంటి సర్వీసెస్ కి డబ్బులు కట్ చేయరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్ని క్రెడిట్ ఇస్తారు, 13,300, అంటే 13,300 క్రెడిట్ ఇస్తారు. అవి మనం స్టార్టింగ్ ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి 30 రోజుల్లో వాడుకోవాలి. వాడుకోకపోతే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి అంతే. మామూలు 50+ సర్వీస్ ఆల్వేస్ ఫ్రీ ఇచ్చారనమాట. ఇది 12 months ఫ్రీ సర్వీస్ అకౌంట్ మనకి వ్యాలిడిటీ అనమాట. అర్థమైందా ఇది. తర్వాత ఇక్కడ రండి, ఇక్కడ మనకి అగ్రిమెంట్ లో ఎలా ఉంటదంటే, అగ్రిమెంట్, ఐ అండర్స్టాండ్ దట్ మైక్రోసాఫ్ట్ మే కాంటాక్ట్ మీ అబౌట్ మై ఫ్రీ అకౌంట్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా అని అడుగుతుంది. ఒక అగ్రి కావాలంటే అగ్రి. తర్వాత ఐ విల్ రిసీవ్ ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ ఆఫర్స్ అబౌట్ అజూర్ ఇంక్లూడింగ్, మీకు ఏ సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీసెస్, ఇక్కడ ఇది కావాలంటే ఏది కావాలంటే దాని మీద జస్ట్
చెక్ బాక్స్ ని హైలైట్ చేసి క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏమవుద్ది, ఇప్పుడు మనకి ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఏమి ఫరక్ పడదు. తర్వాత నెక్స్ట్ అంటది. నెక్స్ట్ అనేసి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఐడెంటిఫై ఐడెంటిటీ వెరిఫికేషన్ బై ఫోన్. ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ మన మొబైల్ నంబర్ ఒకటి, మనం ఏ కంట్రీలో ఉన్నాము, ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, నైజీరియాలో ఉన్నామా, ఏ కంట్రీలో పీపుల్ ఉంటే ఆ కంట్రీ పీపుల్ యొక్క కంట్రీ కోడ్ ఇవ్వాలి, మొబైల్ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఒకవేళ మీకు ఆ ఓటీపీ రావాలంటే వన్ టూ ఓటీపీ మీన్స్ వన్ టైప్ పాస్వర్డ్ రావాలి. వన్ టైప్ పాస్వర్డ్ కావాలంటే టెక్స్ట్ మీ కావాలి, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో మొబైల్ నెంబర్కి ఇస్తుంది, లేదా కాల్ మీ అంటే కాల్ చేసి ఆ ఓటీపీ చెప్పింది. అక్కడ ఓటీపీ చెప్పిన తర్వాత మీరు ఆ ఓటీపీ ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ కార్డ్ ఇలా వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు తర్వాత ఇంకో సెషన్ లో చూపిస్తాను. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ అజూర్ లో అకౌంట్ ఉంది కనుక నేను మీకు డైరెక్ట్ గా అజూర్ లోకి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఇలా ఉంటది. ఇలా అంతా అయిపోయిన తర్వాత నేను కూడా నా అకౌంట్ క్రెడిట్ మొత్తం అయిపోయినాయి. నేను కూడా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలన్నమాట అకౌంట్ ని. ఇప్పుడు నా అకౌంట్ ఇక్కడ మీకు ఇక్కడ యూజర్ ఇక్కడ ఏదంటే మీకు ఫోటో కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు, ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇది మీ అకౌంట్ డీటెయిల్స్. ఎక్కడ కానీ క్లిక్ చేశారనుకోండి మీకు ఆల్మోస్ట్ పబ్లిష్ అవుతాయి అనమాట. ఇక్కడ మా బాలకృష్ణ మసనం ఉంది, మైక్రోసాఫ్ట్ అకౌంట్ స్విచ్ డైరెక్టరీ అని ఉంది. ఇక్కడ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మై పర్మిషన్స్ సబ్మిట్ అన్ ఐడియా వ్యూ మై బిల్ అనమాట. మనకి ఏ బిల్లో ఉన్నామో ఏ పే సర్వీస్ లో ఉన్నామో తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఇది ఏంటంటే హెల్ప్, సపోర్ట్ కానీ ట్రబుల్ షీటింగ్ కానీ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. తెలిసిందే కదా. ఇది నోటిఫికేషన్స్ వస్తాయి మనకి ఏదన్నా మనం ఆల్రెడీ క్లిక్ చేసాం కదా అక్కడ. ఈవెన్ నోటిఫికేషన్స్ కావాలంటే అక్కడ నోటిఫికేషన్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇది సిఎల్ఐ అంటారన్నమాట. ఈ సిఎల్ఐ అంటే ఏంటంటే క్లౌడ్ షెల్ అంటాం కదా. ఈ సిఎల్ఐ అనే దానికి అనదర్ అంటే ఏంటంటే సిఎల్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మామూలుగా మనకి జనరల్ గా మనకి విండోస్ సిస్టమ్ లో ఏం చెప్తాము, దాన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటాము, లేకపోతే లైనెక్స్ లో టెర్మినల్ అంటాము, యుబుంటూలో కూడా టెర్మినల్ అంటాము. సేమ్ అలాగే ఇక్కడ క్లౌడ్ లో మాత్రం క్లౌడ్ అంటే ఏంది, మన క్లౌడ్ ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నాయో అమెజాన్ కానీ, AWS కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ, ఐబిఎం కానీ, తర్వాత ఆలీబాబా కానీ, ఇంక ఎలాంటి క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయో వాళ్ళందరూ దీనికి ఒక నేమ్ ఇచ్చుకున్నారు. దాన్ని ఏమంటారంటే సిఎల్ఐ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే మనం కమాండ్స్ ఇచ్చుకొని దీన్ని ఇంటర్ఫేస్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఇది అనమాట. ఇది కో పైలట్ అంటే ఇది వన్ ఆఫ్ ది చాట్ బట్ అనమాట. దీ దీని గురించి మనకు తర్వాత చెప్తాను. ఇక్కడ చర్చ్ బాక్స్, ఈ చర్చ్ బాక్స్ మనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ నేమ్ కొడితే మనకు ఆటోమేటిక్ డ్రాప్ డౌన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. మామూలుగా ఏంది ఎలా ఉంటుంది అంటే జస్ట్ నేను హోమ్కి వస్తున్నాను. హోమ్ అంటే ఎలా ఉంటుంది అనమాట. హోమ్ వల్ల ఇలా ఉంటుంది. హోమ్ లో ఇలా ఉంటుంది అనమాట. ఇలా మనకి హోమ్ లో ప్రశ్న ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ ఏం చేశారంటే వెల్కమ్ టు అజూర్ అనేది స్టార్ట్ విత్ అన్ అజూర్ ఫ్రీ ట్రయల్. మనకి ఫ్రీ ట్రయల్ కావాలంటే గెట్ $200. ఒక డాలర్స్, US డాలర్స్ ఎంత, $200 మనకు ఫ్రీగా ఇస్తారు అనమాట. మనకి ఇండియన్ కరెన్సీలో 13,300 ఇస్తారు. ఇక్కడ స్టార్ట్ కొట్టి మనం ఆ ఎన్ని ఫిల్ చేసుకుంటే మనకి అకౌంట్ యాక్టివేట్ అవుద్ది. ఒకవేళ మేనేజ్ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడి అంటే అదొక తర్వాత యాక్సెస్ స్టూడెంట్స్ బెనిఫిట్స్ అంటే మనం ఒక స్టూడెంట్స్ కాబట్టి మనం స్టూడెంట్స్ బెనిఫిట్స్ తీసుకోవాలంటే మొత్తం ఫ్రీ అనమాట. మనకి ఎలాంటి కాస్ట్ ఉంది ఇక్కడ చూడండి. గెట్ ఫ్రీ సాఫ్ట్వేర్ అజూర్ క్రెడిట్ ఆర్ యాక్సెస్ అజూర్ డెవ్ టూల్స్ ఫర్ టీచింగ్ ఆఫ్టర్ యూ వెరిఫై యువర్ అకాడమిక్ స్టేటస్. ఇదంతా ఫ్రీ అనమాట. ఒకవేళ స్టూడెంట్స్ కింద యాక్టివేషన్ చేసుకొని వాళ్ళ యొక్క క్రెడిట్, వాళ్ళ యొక్క సినారియోస్ ని, వాళ్ళ యొక్క మనకి అడ్రస్ ఏదన్నా కానీ, మనకి ఐడి కార్డ్ కానీ ఏదైనా ఉంటే అవి ప్రొవైడ్ చేస్తే మన స్టూడెంట్స్ కింద అయితే స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూపిస్తా చూడండి. ఇది ఇలా స్క్రీన్ ఉంటుంది కదా. ఇది అజూర్ సర్వీసెస్ ఉన్నాయి. క్రియేట్ సర్వీస్ రిసోర్స్ అంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అజూర్ ఓపెన్ ఏఐ సర్వీసెస్ ఉన్నాయి. తర్వాత కుబర్నెటీస్ సర్వీస్ ఉన్నాయి. తర్వాత డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్ ఉంది. అజూర్ ఏఏ సర్వీస్ ఉన్నాయి. అజూర్ ఏఏ ఫౌండరీ ఉంది. స్టార్ సెంటర్ ఉంది. వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి. యాప్ సర్వీస్ ఉన్నాయి. ఇంక ఇక్కడ కొడితే వ్యూ మోర్ సర్వీస్ వస్తాయి అనమాట. ఇంకేమేమి సర్వీసెస్ ఉన్నాయి అనేది అలాగైనా ఇక్కడ చూడొచ్చు. ఇది సపోజ్ అలా క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది, సేమ్ మళ్ళీ అదే ఆల్ సర్వీసెస్ కొంచెం ఫేవరెటీస్, రీసెంట్స్, రికమెండెడ్ ఫర్ యూ, మనకి ఏమైనా రికమెండెడ్ చేస్తేలాగా. తర్వాత ఇక్కడ కేటగిరీస్ లో చూడండి. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్, ఎనలిటిక్స్, కంప్యూట్, కంటైనర్స్, డేటాబేసెస్, డెవాప్స్, జనరల్, హైబ్రిడ్ ప్లస్ మల్టీ క్లౌడ్, ఐడెంటిటీ, ఇంటిగ్రేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి అంటాం, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, మైగ్రేషన్, మిక్స్డ్ రియాలిటీ, మానిటర్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, స్టోరేజ్, వెబ్ అండ్ మొబైల్. ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ సర్వీసులో మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడి, వర్చువల్ మెషిన్స్, రిసోర్స్ గ్రూప్స్, యాప్ సర్వీసెస్, స్టోరేజ్ అకౌంట్స్, ఎస్క్యూఎల్ డేటాబేసెస్, కాస్ట్ మేనేజ్మెంట్, వర్చువల్ నెట్వర్క్స్. తర్వాత ఏఏ ప్లస్ మెషిన్ లెర్నింగ్ లో ఏఏ ప్లస్ మెషిన్ లెర్నింగ్ లోనే మనకి ఎన్ని సర్వీసెస్ ఉన్నాయంటే
22 సర్వీసెస్ ఉన్నాయి. అజూర్ ఏఐ ఫౌండరీ, ఏఐ చర్చ్, అజూర్ ఏఐ సర్వీస్, మల్టీ సర్వీస్ అకౌంట్, అనామలీ డిటెక్టర్స్, కంప్యూటర్ విజన్, కస్టమ్ విజన్, ఫేస్ ఏపీఐస్, లాంగ్వేజ్, అజూర్ ఓపెన్ ఏఐ, అజూర్ మెషిన్ లెర్నింగ్, అజూర్ ఏఐ సర్వీస్, అజూర్ ఏఐ వీడియో ఇండెక్సర్, బాట్ సర్వీసెస్, కంటెంట్ మోడరేటర్స్, డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్, ఇమ్మర్సివ్ రీడర్స్, మెట్రిక్స్ అడ్వైజర్స్, తర్వాత ఇంకేమున్నాయి, పర్సనలైజర్స్ అని ఓన్లీ అజూర్ ఏఐ ప్లస్ మెషిన్ లెర్నింగ్ లోనే మనకి 22 సర్వీస్ ఉన్నాయి. తర్వాత ఎనలిటిక్స్ వచ్చేసరికి అనలిటిక్స్ లో అనలిటిక్స్ సర్వీసెస్, డేటా ఫ్యాక్టరీస్, తర్వాత డేటా లేక్ స్టోరేజ్, జెన్ఏఐ, హెచ్డి ఇన్సైట్ క్లస్టర్స్, ఇన్ఫర్మేటికా ఇంటెలిజెంట్ డేటా మేనేజ్, అజూర్ డేటా ఎక్స్ప్లోర్ క్లస్టర్, డేటా డేటా షేర్స్, అపాచీ కప్కా, అపాచీ ఫ్లింక్, తర్వాత ఇంకా లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్, స్ట్రీమ్ అనలిటిక్స్ క్లస్టర్స్, అజూర్ సినాప్స్ అనలిటిక్స్, అపాచీ ఎయిర్ ఫ్లో ఆన్ ఆస్ట్రో అండ్ అజూర్ నేటివ్ డేటా లేక్ అనాలిటిక్స్, అజూర్ డేటా బ్రిక్స్, అజూర్ హెచ్డి ఇన్సైట్ ఆన్ ఏకేఎస్, అజూర్ ఏకేఎస్ అంటే అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ అంట అనమాట. తర్వాత మైక్రోసాఫ్ట్ గ్రాఫ్ డేటా కనెక్ట్, డేటా షేర్ ఇన్విటేషన్స్, తర్వాత పవర్ బిఐ, పవర్ బి అంటే బి అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ గ్రాఫ్, ఈవెంట్ హబ్స్, మేనేజ్డ్ ప్రామథిసిస్, ప్రామథిసిస్ అంటే మనకు డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ మన మన యొక్క మోడల్ ని, పెర్ఫార్మెన్స్ ని, మెట్రిసెస్ ని అన్ని గ్రాఫికల్ గా విజువలైజేషన్ చేసుకోవడానికి ప్రమథిసిస్ వాడతాం. ప్రమథిసిస్ లో గ్రఫానా టూల్ వాడతాం. స్ట్రీమ్ అనలిటిక్స్ జాబ్స్, అజూర్ సినాప్స్ అనలిటిక్స్, ప్రైవేట్ లింక్ హబ్స్, తర్వాత కంప్యూట్ అంటే మనకి సర్వర్స్ ని, తర్వాత అవైలబిలిటీ సెట్స్, కంప్యూట్ ఫ్లీట్, హాస్ట్ గ్రూప్స్, తర్వాత ఇమేజెస్, ప్రాక్సిమిటీ ప్లేస్మెంట్ గ్రూప్స్, ఎస్హెచ్ కీస్, ఎస్హెచ్ కీస్ అంటే ఏంటంటే సెక్యూర్ షెల్ అంటాం. ఎస్ అంటే సెక్యూర్, ఎస్హెచ్ అంటే షెల్. ఇక్కడ చూడండి సెక్యూర్ షెల్ అంటాం దాన్ని. తర్వాత మనకి ఇంకేమైనా సర్వీస్ ఉన్నాయి, కమ్యూనిటీ ఇమేజెస్, అజ్యూర్ కంప్యూట్ గ్యాలరీస్, ఇమేజ్ టెంప్లెట్స్, ల్యాబ్ అకౌంట్స్, రీస్టోర్ పాయింట్ కలెక్షన్స్, అజ్యూర్ వర్చువల్ డెస్క్టాప్, వర్చువల్ మెషిన్స్, విఎం అప్లికేషన్ సర్వీస్, విఎం మేనేజ్ సర్వీసెస్, అజ్యూర్ స్ప్రింగ్ యాప్స్, ఇవన్నీ కంప్యూటర్ లో వస్తాయి అనమాట. తర్వాత కంటైనర్స్ లో ఉన్నాయి. కంటైనర్స్ మరి 11 సర్వీస్ ఉన్నాయి. ఏమేమి కంటైనర్స్ చూడండి, కంటైనర్ ఇన్స్టెన్సెస్, కోబర్నెట్ ఫ్లీట్ మేనేజర్, కోబర్నెట్ సర్వీసెస్, సర్వీస్ ఫ్యాబ్రిక్ క్లస్టర్స్, యాప్ కాన్ఫిగరేషన్, కంటైనర్ యాప్స్, కంటైనర్ రిజిస్టరీస్, కుబర్నెట్ సర్వీసెస్, అజూర్ రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ క్లస్టర్స్, సర్వీస్ ఫ్యాబ్రిక్ మేనేజర్ క్లస్టర్స్, కంటైనర్ యాప్ జాబ్స్, ఇవి కంటైనర్స్. డేటాబేసెస్, డేటాబేసెస్ ఎందుకు వాడతాం మనం, డేటాని స్టోర్ చేసుకోవడానికి కదా. ఇక్కడ డేటాబేస్ లో చూడండి, అజూర్ కాస్మోస్ డిబి, అజూర్ సీక్వెల్ డేటాబేస్ హైపర్ స్కేల్, అజూర్ డేటాబేస్ ఫర్ మైక్ సీక్వెల్ ఫ్లెక్సిబుల్ సర్వీస్ సర్సర్, ఆర్కిల్ డేటాబేస్, అజూర్ ఎస్క్యూఎల్ మేనేజర్ ఇన్స్టెన్స్, అజూర్ ఆర్క్ డేటా కంట్రోలర్స్, ఎస్క్యూఎల్ మేనేజర్ ఇన్స్టెన్సెస్, అజూర్ క్యాచీ ఫర్ రెడిస్, ఎలాస్టిక్ జాబ్ ఏజెంట్స్, అజూర్ డేటాబేస్ ఫర్ PostgreSQL, అజూర్ కాస్మోస్ డిబి ఫర్ MongoDB, అజూర్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ ఫర్ అపాచీ కసండ్రా, ఎస్క్యూఎల్ డేటాబేస్, ఎస్క్యూఎల్ వర్చువల్ మెషిన్స్, PostgreSQL, ఎస్క్యూఎల్ సర్వర్, అజూర్ ఆర్క్, అజూర్ డేటా బేస్ మైగ్రేషన్ సర్వీసెస్, మేనేజ్డ్ డేటాబేస్, 19 సర్వీస్ ఉన్నాయి అజూర్ డేటాబేస్ లో. తర్వాత డెవాప్స్ అంటే తెలిసింది కదా మనకి, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి. ఒక సాఫ్ట్వేర్ లో జాయిన్ అయిన తర్వాత మన వ్యక్తులు ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి, దాన్ని డిప్లాయ్ చేయాలంటే దాన్ని డెవాప్స్ కింద వస్తాయి. ఈ డెవాప్స్ నేను చెప్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెవాప్స్ చెప్పే ముందు మనకి ఎస్డిఎల్సి చెప్పాలి. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ తెలిస్తేనే మనకు డెవాప్స్ తెలుసు. డెవాప్స్ తర్వాత దాన్ని అజైల్ మెథడాలజీ అంటాం, దాన్ని స్క్రమ్ అంటాం. తర్వాత మనం డెవాప్స్ కి వచ్చాం. డెవాప్స్ తర్వాత ఏఏ ఆప్స్, ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, డేటా ఆప్స్, ఇవన్నీ ఆపరేషన్స్ అన్నమాట. అంటే డెవలప్ చేయాలి, దాని తర్వాత ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి మనం యొక్క డెవలప్ చేయడం ఒక ఎత్తు అయితే, తర్వాత ఆపరేషన్ చేయడం ఒక ఎత్తు. ఆపరేషన్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకోవాలి, ఆ సర్వర్ ని మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది, మన డేటా ఎలా వస్తుంది, ఆ డేటా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు మన సర్వర్స్ అనేది డౌన్ అవుతున్నాయా, లేకపోతే పెంచాలా, లేకపోతే ఏమన్నా అనామాలీస్ అంటే ఏంటంటే ఏదన్నా అన్సీన్ డేటా వస్తుందా, లేకపోతే డేటా అనేది క్వాలిటీ తగ్గుతుందా, లేకపోతే ఎలాగ వస్తుంది, తర్వాత లాగ్స్ ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా, తర్వాత దాన్ని ఎలా మానిటర్ చేయాలి, తర్వాత డేటా డ్రిఫ్ట్ అంటే ఏంది, కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటే ఏంది, పర్ఫార్మెన్స్ డ్రిఫ్ట్, లాగ్స్, మానిటర్ మ్యాట్రిసెస్, హైపర్ పారామీటర్స్ అవన్నీ మానిటర్ చేసుకోవాలి. ఆ మానిటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని మనకి గ్రాఫికల్ గా రిప్రజెంటేషన్ చేసుకోవాలి. ఇవన్నీ ఆపరేషన్స్ కింద వస్తాయి అనమాట. డెవలప్ ఏముంది, మనం టెస్ట్ జస్ట్ కోడ్ తీసుకుంటాం, ఒక కోడ్ రాసుకుంటాం, ఆ కోడ్ రాసి దాన్ని టెస్ట్ చేస్తాం. తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత ఆపరేషన్స్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాడు. సపోజ్ మనం ఇప్పుడు ఒక వాట్సాప్ తీసుకోండి, ఒక ఫేస్బుక్ తీసుకోండి, ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, లేకపోతే ఒక వెదర్ యాప్ తీసుకోండి, ఒక ఊబర్ యాప్ తీసుకోండి, ఒక ఓలా యాప్ తీసుకోండి, ఒక పేటిఎం తీసుకోండి. అవి ఏం చేస్తారు, మనం ఒక కోడ్ రాస్తారు, కోడ్ రాసి టెస్ట్ చేసుకుంటారు, టెస్ట్ చేసుకొని మనకు ఒక అప్లికేషన్ బయటకు పంపించారు. బయటకు పంపించిన తర్వాత ఒకేసారి సపోజ్ ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్, 100 యూజర్స్ కనుక, 1000 యూజర్స్ కనుక
ఎక్కువైపోయారు అనుకో, అప్పుడప్పుడు సర్వర్ డౌన్ అవుతుంది. ఆ సర్వర్ డౌన్ అయితే మళ్ళీ దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఆ ఇంక్రీజ్ చేసేది ముందు అప్పుడు పీక్ అవర్స్ ఎలా ఉంటుంది, నార్మల్ అవర్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మానిటర్ చేయాలి, సపోజ్ దాని డేటాబేస్ ఎలా ఉంటుంది, ఎక్కడన్నా ఏదైనా ఫ్రాడ్ కేసెస్ అవుతున్నాయా, అవన్నీ మానిటర్ చేయాలి. అవన్నీ మనకి డెవాప్స్ కింద వస్తాయి అనమాట. షూజ్ ఎక్స్పెరిమెంట్స్, తర్వాత అజూర్ డిప్లాయ్ ఎన్విరాన్మెంట్స్, అజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్, గిట్ హబ్, అజూర్ లోడ్ టెస్టింగ్, మైక్రోసాఫ్ట్ డెవ్ బాక్స్, ప్లే రైట్ టెస్టింగ్, టార్గెట్స్ మేనేజ్మెంట్, ఏపీఐ మేనేజ్మెంట్ సర్వీస్, అప్లికేషన్ ఇన్సైట్స్, చా స్టూడియో, డెవ్ సెంటర్స్, డెవ్ టెస్ట్ ల్యాబ్స్, అజూర్ ల్యాబ్ సర్వీస్, మేనేజ్ డెవాప్స్ టూల్స్, నెట్వర్క్ కనెక్షన్స్, ప్రాజెక్ట్స్, ఏపీఐ కనెక్షన్స్, ఏపీ కాన్ఫిగరేషన్స్, డేటా డాగ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట సార్ జనరల్ గా. ఇవన్నీ ఆల్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఏంది, రిసోర్స్ గ్రూప్ అంటే ఏంది, రిసోర్స్ ఎక్స్ప్లోర్ అంటే ఏంది, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంది, ఫ్రీ సర్వీస్ అంటే ఏంది, రిజర్వేషన్స్, ప్రివ్యూ ఫీచర్స్, హెల్ప్ సపోర్ట్, సర్వీస్ హెల్త్, క్విక్ స్టార్ సెంటర్, ఎడ్యుకేషన్, కోటాస్, ఇవన్నీ గురించి మీకు మొత్తం అజీర్ గురించి, ఏడబ్ల్యూఎస్ గురించి, గూగుల్ క్లౌడ్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సర్వీసెస్ వాటిని ఎలా కనెక్ట్ చేయాలి, ఐడెంటిటీ అంటే ఏంది, ఇంటిగ్రేషన్స్ అంటే ఏంది, అవన్నీ ఎలా చేయాలి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంది, తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏంది, ఇవన్నీ మైగ్రేషన్స్ అంటే ఏంది, మిక్స్డ్ రియాలిటీ అంటే ఏంది, మానిటర్ అంటే ఏంది, ఇవన్నీ ఎలా చేయాలి, తర్వాత నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఎలా చేయాలి, సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేయాలి, స్టోరేజ్ ఎలా చేయాలి, ఇవన్నీ గురించి మీకు వెబ్ అప్లికేషన్స్, వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేసుకుంటాము, ఫీడ్బ్యాక్ మనం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ గురించి ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కానీ నేను డేటా సైన్స్ లో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐలో మనకు ఉపయోగపడే సర్వీస్ ఏంది, వాటిని సర్వీస్ యూజ్ చేసుకొని మన ఫౌండేషన్ మోడల్స్, చాట్ బాట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అవన్నీ మీకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తర్వాత డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాము, డిప్లాయ్మెంట్ లో అజూర్ కుబర్నెటిస్, గిట్ హబ్ ని ఎలా ఇంటర్లింక్ చేసుకుంటాము, అవన్నీ మీకు తర్వాత తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వరకైతే దీన్ని ఓన్లీ జస్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి మీకు చూపించాను. ఇక్కడ చూడండి, ఇవి ఫౌండేషనల్ మోడల్స్ అంటే అజూర్ ఏఏ సర్వీస్ లో ఏముంటాయంటే అజూర్ ఓపెన్ ఏఐ అకౌంట్, అజూర్ ఏఐ సెర్చ్, కంప్యూటర్ విజన్, ఫేస్ ఏపీఐ, కస్టమ్ విజన్, స్పీచ్ స్పీచ్ సర్వీసెస్, లేదా లాంగ్వేజ్ సర్వీసెస్, ట్రాన్స్లేటర్, డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్, బోర్డ్ సర్వీసెస్, అనామలీ డిటెక్టర్, కంటెంట్ మోడరేటర్, హెల్త్ ఇన్సైట్స్, పర్సనలైజ్డ్ మెట్రిక్స్ అడ్వైజ్డ్, ఇంపర్సివ్ అడ్వైజరీ, అజూర్ ఏఐ సర్వీస్, మల్టీ సర్వీస్ అకౌంట్, కంటెంట్ సేఫ్టీ, తర్వాత లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మేకర్, క్లాసిక్, ఇవన్నీ ఇవి ఉంటాయి అనమాట. వీటితో పాటు మనం ఇంకా చాలా చాలా ఉంటాయి. ఆ సర్వీస్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం ఎక్కువ అవుతుంది కనుక ఓన్లీ జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం మీకు ఈ రోజు సెషన్ అనమాట. మిగతా ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సర్వీస్ ఏమి యూజ్ చేసుకుంటాము, ఫౌండేషన్ మోడల్స్ ఏంటి, అసలు పేజ్ సర్వీస్ ఏంటి, బిల్లింగ్ ఎలా ఉంటుంది, అసలు వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలాస్టిక్ ఇన్స్టెన్సెస్ ఎలా క్రియేట్ చేస్తాం, రీసోర్స్ గ్రూప్ ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం, అజూర్ తర్వాత డేటా బేస్ అంటే ఏంది, డేటా లేక్ హౌస్ అంటే ఏంది, డేటా ఫ్యాక్టరీ అంటే ఏంటి, అజూర్ డేటా లేక్ జర్నీ అంటే ఏంది, సినాప్సిక్ టూల్ అంటే ఏంది, S3 బకెట్ అంటే ఏంది, అవన్నీ మీకు నీట్ గా అజూరు, తర్వాత ఏడబ్ల్యూఎస్, జీసీపీ మూడు క్లౌడ్ గురించి మీకు మొత్తం నీట్ గా క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, మరింత మోటివేషన్ కోసం ఒక లైక్ సింబల్ ఇవ్వండి. ఆ, కింద కనిపిస్తున్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ ఛానల్లో తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎస్పెషల్లీ మీకోసమే ఈ ఛానల్. ఈ ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. రేపు మరింతగా క్లౌడ్ టెక్నాలజీస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ టు ఎండ్, జీరో టు హీరో. అసలు ఒక టెక్నాలజీ కాదు, జీరో టు హీరో. అసలు నేను జనరేటివ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ లో జీరో టు హీరో. అసలు డెవలప్ ఎలా చేస్తాము, వెబ్ ఫ్రేమ్వర్క్ ఎలా డిజైన్ చేస్తాము, దాన్ని ఎలా అప్లై చేస్తాము, ఏమేమి టూల్స్ వాడతాము, అన్ని మీకు తెలుగులోనే క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు ఈ సెషన్ తో క్లోజ్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ మసనం. ఇంకొకసారి ఎవరైతే చూశారో, ఆ, ఈ ఇదంతా ఎవరిమో కాదు, మనమంతా ఒక ఫ్యామిలీ. ఇదంతా జనరేటివ్ ఏఐ ఫ్యామిలీ. జనరేటివ్ ఏఐ కాదు, అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఫ్యామిలీ మనమంతా. మీకంతా ఒకవేళ అకాడమిక్స్ అయినా కానీ, రీసెర్చ్ సైడ్ అయినా కానీ, పిహెచ్డి చేస్తున్నా కానీ, ఒకవేళ ఆల్రెడీ టీచింగ్ లో ఉన్నా కానీ, జాబ్ చేస్తున్నా కానీ, ఒకవేళ జాబ్ నుంచి మైగ్రేట్ అవ్వాలనుకున్న వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు మరింత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుంటేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా కానీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జాబ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, నౌకరీలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏమేమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, ఏమేమి ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి, అవన్నీ మీకు అందరికీ అర్థమయ్యే భాషలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా నంబరు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్
క్లాస్కి ఎన్రోల్ కావండి. వీక్ బ్యాచెస్, వీకెండ్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కలవు. థ్యాంక్ యూ. సైనింగ్ అప్ మీ బాలకృష్ణ మసనం. బాయ్ బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్.